శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన రామాయణంలో బాలకాండలో ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. ఇంకా కొద్ది సాధకులు కొంతగా మిగిలిపోయారు, వాళ్ళ గురించి చూసుకుంటూ వెళ్దాము. భగీరథుడు ముఖ్యంగా ఆయన కథని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే జ్ఞాన గంగా ప్రవాహాన్ని, ఆ జలపాతాన్ని కిందికి దించడం పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం. అది భగీరథ ప్రయత్నంతో సాధించేది. ఊరికి కూర్చుంటే దిక్కులు చూసుకుంటూ జ్ఞాన గంగ కిందికి ఏమి దిగదు. దాన్ని దించడానికి అంత తపన కావాలి, అంత సాధన కావాలి. ఊరికి కూర్చుంటే అది రాదు. పోనీ వచ్చేది మామూలుగా వస్తుందా అంటే వచ్చేదాన్ని పట్టుకోవడానికి కూడా మనస్థితి సరిగ్గా ఉండాలి, మనసు అంత బలంగా ఉండాలి. మనసుకి 3 లక్షణాలు ఉంటేనే జ్ఞానం కలిగేది. మనం పోయిన వారం కూడా ఇందులోనే ఇక్కడ రామాయణం దగ్గరే చెప్పుకున్నట్టుంది. ఒకటే విషయం చెప్పుకుంటుంటాం కాబట్టి ఏ సబ్జెక్ట్ కింద దాన్ని చెప్పుకున్నాము గుర్తులేదు, కాబట్టి మళ్ళీ చూసుకుందాము. 3 విషయాలు కావాలి. మనసు విశాలంగా ఉండాలి, అది సంకుచితంగా ఉన్నది, చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తున్నది, చిన్నగా ఆలోచిస్తున్నది, నువ్వు నేను అని గీతలు గీస్తున్నదంటే మాత్రం జ్ఞానం అవ్వదు. మనసు విశాలంగా ఉండాలి. ఎంత విశాలంగా ఉండాలంటే నన్ను నేను అన్నిట్లో, అన్నిటినీ నాలో చూసుకునేంత విశాలంగా ఉండాలి. నా మనసు మొత్తం బ్రహ్మాండం పట్టేంత విశాలంగా ఉండాలి. నా ఇల్లు, నా ఇంట్లో ఉన్న వాళ్లే ఆ మనసులో పట్టట్లేదంటే జ్ఞానం పట్టదు. ఇంకా దానికి ఆ విశాలం బాగా వ్యాప్తి చెందిన మనసు అదైపోయిన తర్వాత శుద్ధిగా ఉండాలి. అది శుద్ధి లేకపోతే, శుచిగా లేకపోతే మనసు మాత్రం జ్ఞానం ఒకవేళ అక్కడికి వచ్చినా అది విరిగిపోతుంది. సరిగ్గా కడగని తోమని గిన్నెలో పాలు పోస్తే పాలు ఎట్లా విరిగిపోతాయో అట్లా జ్ఞానం కూడా చెడిపోతుంది ఒకవేళ వస్తే కూడా. చాలా తపించి జ్ఞానం తెచ్చుకోవచ్చు, కానీ ఏం లాభము, అది అక్కడ చెడిపోతుంది. కాక మనసుకి మూడోది బాగా బలం ఉండాలి, పట్టుకునేంత బలం ఉండాలి. మనసుకి జ్ఞానాన్ని పట్టుకునే బలం లేకపోతే వచ్చినా కూడా జ్ఞానము కిందికి ఈడు చేస్తుంది. కాబట్టి 3 లక్షణాలు మనసుకు ఉండేటట్టు సాధన చేయడమే ఆధ్యాత్మిక సాధన. అది ఎట్లా చేయాలని ఆయన చెప్తున్నారు. అది అటువంటి జ్ఞాన గంగను పట్టుకోవడానికి అన్నిటినీ హరించే ఆ శక్తి కావాలి. అన్నిటినీ, కోరికల్ని, కోపాలని, తాపాలని, ద్వేషాలని, వాటిని అన్నిటినీ హరించగలిగే శక్తి ఆ మనసుకు ఉండాలి. లేకపోతే దాన్ని సహించలేము, ఆ జ్ఞానాన్ని సహించలేము, తట్టుకోలేము. మనసు సమస్థితిలో లేకపోతే అది జ్ఞానాన్ని సహించలేదు. నిజంగా కూడా జ్ఞానాన్ని, విద్యను సమస్థితిలో లేని మనసు సహించలేదు, అసహించుకుంటుంది. అటువంటి వాళ్ళకి, అటువంటి మనసులకి జ్ఞానం పట్టదు. చెప్తున్నా కూడా వినరు. కాబట్టి ఆ కోపాలు, కోరికలు, ఈర్ష్యలు, అసూయలు, తాపాలు, ఇటువంటివన్నీ చెత్త చెదారం ఉంటే అంతా హరించేది, క్లీనప్ చేసి శుద్ధి చేసే ఆ శక్తి ఉండాలి. ఎవరికి వాళ్ళ శక్తిని సంపాదించుకోవాలి. అది ఆ శివులికే వస్తుంది. శివులి త్రిశూలాన్ని పట్టుకొని ఆయన 3 కాలాలను, 3 పురాలను, అసలు ముఖ్యంగా ఆయన పురాన్ని జయించిన వాడు, త్రిపురాసుర సంహారకుడు ఆయన. అటువంటి త్రిపురాలని, త్రిపుటులను తీసేయగలిగిన శక్తి ఉన్న మనసే దాన్ని పట్టుకోగలదు. ఇవన్నీ కథలాగా కనిపిస్తున్నాయి. మన బ్రహ్మగారు వచ్చి, సరే అట్లానే జరుగుతుంది, ఏవం భవతునికి కావాలన్నావు కదా, జ్ఞానం వస్తుంది పట్టుగాని, దాన్ని ఈశ్వరుడు ఒకడే, పరమేశ్వరుడు శివుడు ఒకడే పట్టుకోగలడు. కాబట్టి నువ్వు ఆ గంగ వచ్చి కింద పడిపోతుంటే భూమి దాన్ని తట్టుకోలేదు. దాన్ని ధరించే శక్తి శివుడికి ఒకటే ఉన్నది, వేరే ఇంకెవరన్నా కనిపించట్లేదని కనిపిస్తుంది ఇక్కడ. కానీ చెప్తున్న విషయం అది కాదు. ఇక్కడ మొత్తం అన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఆ శక్తి ఉండాలి, మనసుకి బలం ఉండాలి. ఆ చెత్త చెదారం, కోరికలు, కోపాలన్న విషయాలు మొత్తం హరించుకుని పోవాలి, అసలు లేకుండా పోవాలి. అసలు మొత్తం ఆ 3
పురాలని కాల్చేసే బుద్ధి ఉండాలి. అటువంటి మనసే ఇటువంటి జ్ఞానాన్ని, ఏదైనా సరే జ్ఞానాన్ని అదే పట్టుకోగలదు. అంతవరకు తెచ్చుకున్నాడు పాపం భగీరథుడు, కష్టపడ్డాడు. అయితే ఏమైందంటే మహత్ రూపంతో, దుస్సహమైన వేగంతో పడిపోతున్న ఆ భరించరాని ఆ గంగా ప్రవాహము నిజంగా అట్లా వస్తుంది. కావాలని తప్పిస్తున్నాము. జ్ఞానం కావాలని తప్పించి, జ్ఞానాన్ని పట్టుకునేందుకు మనసును కూడా అంతే తప్పించి దాన్ని శుద్ధి చేసుకోవాలి. రెండూ చెయ్యాలి. లేకపోతే ఏమైతుంది, పట్టుకొని కిందికి ఈడ్చుకొని వెళ్ళిపోతానని ఆ ప్రయత్నం చేస్తుంది. అహంకారంతో, మదంతో, గర్వంతో అధపాతాళానికి వెళ్ళిపోతాడు వాడు. జ్ఞానం ఉంటే ఉన్న జ్ఞానము శుద్ధమైన మనసులో లేకపోతే వాడికి అహంకారం ఉంది, పొగరుబోతుతనం ఉంది, ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ ఉన్నాయి, తాపాలన్నీ ఉన్నాయి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ జ్ఞానం వాడిని పాతాళానికి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. దానికన్నా అసలు జ్ఞానం లేకుండా అజ్ఞానిలాగా వాడు భూమి మీద తిరుగుతుంటే అదే నయం, పాతాళానికి పడిపోకుండా. కాబట్టి జ్ఞానం కలుగుతున్నది అంటే మాత్రం మనసు శివమై ఉండవలసిందే, తప్పనిసరి. దానికి వేరే మార్గమే లేదు. మనసు శివంకరమై లేకపోతే జ్ఞానము అహంకారాలతో కూడి పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది మనిషిని. వాడు మొత్తమే పతనం అయిపోతాడు. అయితే మనసు శివమై ఉన్నప్పుడు మాత్రం దాన్ని వెనక్కి తిప్పేయచ్చు. అటువంటి మనసు ఒకవేళ సిద్ధమై ఉన్నప్పుడు, జ్ఞానము ఒకవేళ అహంకారాదులను పెంచడానికి ప్రయత్నం చేసినా దాన్ని కంట్రోల్ చేసే శక్తి, అటువంటి బుద్ధి స్థిమితమై ఉన్న మనసుకే ఉంటుంది. వేరే అవకాశం లేదు. సరే, ఎట్లయినా సరే ఆ బుద్ధిని అక్కడ ఆయన బుద్ధిలోనే, ఆయన మూర్ధన్యంలోనే, ఆయన శిరస్సులోనే, జటాజూటంలోనే ఆ గంగా ప్రవాహాన్ని ఆపేశాడు. తర్వాత మళ్ళీ ఈయన చాలా ఆస్థిత చేశాడు. మళ్ళీ తపించాడు, పరమం తపించాడు. మళ్ళీ తపిస్తే ఆ అహంకారాలన్నీ పోయినా, మళ్ళీ నిర్మలమైన, కల్మషాలన్నీ గతమైపోయినా ఆ తోయము బయటపడ్డది. అప్పుడు అది దివ్యమైన ఆ గంగా ప్రవాహము మనల్ని అనుసరించి వస్తుంది. మన బాగు కోసం అది పనిచేస్తుంది. అప్పుడు అది పవిత్రం చేస్తుంది. అది పవిత్రమై ఉంటుంది, పవిత్రం చేస్తుంది. జ్ఞానం కూడా అపవిత్రమైన, అశుద్ధమైన మనసుల్లో జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం కూడా కలుషితమై ఉంటుంది. వాడికి తెలివితేటలుంటాయి, జ్ఞానం ఉంటుంది, పండితుడే, వాడికి పాండిత్యం ఉంది, కానీ వాడి మనసు బాగలేదు, అహంకారాలతోటి వాటితోటి ఉంది అంటే వాడి జ్ఞానం కూడా అట్లా కలుషితమై ఉంటుంది. కానీ ఒకవేళ వాడి మనసు శుద్ధమై ఉంటే అందులో ఉన్న జ్ఞానం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అది పవిత్రంగా ఉండి అందరినీ పవిత్రం చేయగలిగే పరిస్థితిలో ఉంటుంది. అప్పుడేమైంది, ఎవరెవరైతే ఆకాశం నుంచి జారి పడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇటువంటి జ్ఞానంలో అభిషేకం చేసి వాళ్ళు కూడా, అంటే ఒకవేళ నేను కష్టపడి తెచ్చుకున్నాను జ్ఞానము, చాలా ప్రయత్నం చేసి భగీరథ తపస్సు చేసి నేను ఆ జ్ఞానాన్ని తెచ్చుకున్నాను. అయితే ఆ జ్ఞానము, నేను తెచ్చుకున్న జ్ఞానము కావాలనుకున్న వాళ్ళను కూడా గత కల్మషం చేయగలదు. నేను ఆ జ్ఞానాన్ని పంచితే నాలో నుంచి జాలువారుతున్న ఆ గంగా ప్రవాహము ఆ విన్న వాళ్ళను కూడా బాగు చేయగలదు. అయితే నాలో ఉన్నది ఒకవేళ అపవిత్రంగా ఉన్నది, నా దగ్గర ఉన్న జ్ఞానము గర్వంతో, పొగరుతో, అహంకారాలతో నిండి ఉన్నది అంటే అదే అటువంటి జ్ఞానాన్ని నేను ఒకవేళ ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళని అదేమీ బాగు చేయలేదు. బికాజ్ అది ఆల్రెడీ విచిత్రంగా ఉన్న ఆ జ్ఞానము. ఒకవేళ నా జ్ఞానం పవిత్రంగా ఉంటే, ఒకవేళ అది కల్మషాలు లేకుండా నిర్మలంగా ఉంటే నా జ్ఞానము, అది నా నుంచి స్రవిస్తూ సరస్వతిలాగా పారుతూ అది విన్న వాళ్ళను కూడా కల్మషాల్లో నుంచి బయటపడేయగలదు. ఇంకప్పుడు వాళ్ళు కూడా పాపాలన్నీ విధూతం చేసుకుని వాళ్ళు కూడా వారి వారి స్వస్థానాలకి
వారి స్వలోకాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అట్లా వెళ్ళిపోతూ ఉన్నారని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. భగీరథ ప్రయత్నం చేసి ఒకడు చచ్చి చెడి మొత్తం వాడి టైం అంతా దానికే స్పెండ్ చేసి గంటల తరబడి రోజుల తరబడి తలకిందులు తపస్సులు చేసి వాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వాడి మనసు దాన్ని పట్టుకోగలిగింది. కోరికలు, కోపాలు, అసూయ, ద్వేషాలు, ఆశలతోటి లేని మనస్సు ఒకవేళ ఆ జ్ఞానాన్ని పట్టుకుంది అంటే ఆ జ్ఞానము వాడి చుట్టూ ఉండి కావాలనుకున్న వాళ్ళని కూడా పవిత్రం చేయగలుగుతుంది అని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. వాడు భగీరథ ప్రయత్నం చేసుకుని దించుకున్న వాడి జ్ఞానము వాడొక్కడే కాదు, అందరినీ అది పావనం చేయగలదు కావాలనుకున్న వాళ్ళని అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఆ విధంగా అన్ని లోకాలు మోదించేయి ముదముతో ఉన్నాయి. అవి విగత క్లేశాలన్నీ పోయి ఉన్నాయి. క్లేశాలు మనకి ఎన్ని ఉంటాయి? 5 క్లేశాలు ఉంటాయి మనకి మొత్తం కలిసి 5 ఉంటాయి. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ అనే గుర్తొస్తుంది నాకు. క్లేశాలు, కల్మషాలు, కిల్బిషాలు, క్లమాలు, శ్రాంతాలు అనగానే నాకు అవే గుర్తొస్తాయి. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఈ భగీరథుడు పాపం ప్రయత్నం చేసుకొని దించుకున్నాడు వాడు ఆ జ్ఞానాన్ని. దాన్ని వాడు పంచుకుంటూ ఉంటే వాడి జ్ఞానాన్ని పంచుకున్న వాళ్ళు కూడా వాళ్ళ లోకాలు కూడా మోదిస్తాయి. అవి కూడా వారి వారి క్లమలను వారి క్లేశాలను పోగొట్టుకుంటాయి అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళని కదా, ఎవరైనా సరే దేవాహ, సఋషిగణాహ, దైత్య, దానవ, రాక్షసాహ, గంధర్వ, యక్ష, ప్రవరాహ, సకిన్నర, మహా ఉర్గాహ, వీళ్ళందరూ ఇంకా చాలా ఉన్నాయి. మధ్యలో అప్సరాహ, అవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది. గూడ్స్ బండి ట్రైన్ లాగా నేను అవి కొన్ని తీసేశాను. ఏదైనా సరే దైవీ సంపదలతో ఉన్నవాళ్ళు, ఋషులుగా వాళ్ళ సొంత సాధన చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు, అసలు ముక్కలుగా దితి అంటే ఖండఖండాలుగా కళలుగా ఉన్న జ్ఞానం, అంతంత మాత్రం జ్ఞానాలు ఉన్నవాళ్ళు, అసలు దానాన్ని ఆ జ్ఞానాన్ని దానంగా ముక్కలుగా రకరకాలుగా వాడుకుంటున్న వాళ్ళు, దాన్ని హింసిస్తున్న వాళ్ళు, కావాలని కోరుకుంటున్న వాళ్ళు, రక్షిస్తున్న వాళ్ళు, ఎవరైనా సరే ఎన్ని రకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఆ జ్ఞానంలో కొంత జ్ఞాన సాధన చేసిన వాళ్ళు, అసలేమీ చేయని వాళ్ళు, దాన్ని వాడుకుంటున్న వాళ్ళు, అది కావాలని కోరుకుంటున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు, చేయని వాళ్ళు, ఎవరైనా సరే వీడు ఈ భగీరథుడు దించుకుంటాడు. వాడు కష్టపడి చదివి పొద్దస్తమానం కూర్చొని చచ్చి చెడి చదువుకొని పుస్తకాలు సంపాదించుకొని నోట్స్ రాసుకొని వాడు నోరు బొంగ చెప్తూ ఉంటే వాడు దించుకున్న ఆ జ్ఞానాన్ని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పంచుకొని బాగుపడొచ్చు. గంగ అట్లా అనుగమిస్తుంది, వెంటబడి వెళ్తుంది. అది ఒక్కళ్ళ కోసం కాదు. జ్ఞానాన్ని ఒకటి దించుకుంటే వాడొక్కడి కోసం కాదు, అది అందరి కోసం అని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. అప్పుడేమైందంటే ఆ విధంగా సర్వపాప ప్రణాశిని, పాపాలు, మళ్ళీ కోపాలు, తాపాలు, ఆశలు, అవే దోషాలు, అవే పాపాలు, వాటన్నిటిని నశింపచేసే ఆ జ్ఞాన గంగా ప్రవాహము, ఆ సరితాం శ్రేష్ట ప్రవహిస్తున్న వాటిలో ప్రవహించేది నీళ్లు ప్రవహిస్తాయి, కావాలంటే నూనెలు ప్రవహిస్తాయి, లేకపోతే రక్తపు టేర్లు ప్రవహిస్తాయి, కావాలంటే మనకు కురుక్షేత్ర యుద్ధం లాగా. కానీ ఈ ప్రవాహాలు కాదు, ఉత్త నీళ్ల ప్రవాహాలు మనకు పనికిరావు కూడా. పైగా మనకు జ్ఞాన ప్రవాహాలు కావాలి. అవి సరస్వతులు. అవి ఎవరు ఆ ప్రయత్నం చేసి దించుకొని తెచ్చుకుంటున్నారో వాడు వెంటబడి వెళ్తాయి. అవి వాటి వెంటబడి వెళ్తాయి. ఈ గంగ ఎవరిని మన భగీరథుడిని అనుసరించి నడిచింది. ఆ గంగ ఆయనని భగీరథుడిని అనుసరించి గమనం చేసింది, వెంటబడి వెళ్ళింది. అది ఆ గంగ మన భగీరథుడి రథాన్ని ఆయనను అనుసరిస్తూ వెళ్తూ ఉన్నది. ఆ గంగ ఆ భగీరథుడి యొక్క రథాన్ని, భగీరథుడిని ఆయన ముందు వెళ్తుంటే ఆయన వెంట జగామా వెళ్ళింది అని ఎన్నిసార్లు రాశారో. ఆ భగీరథుడు ఆయన ప్రయత్నం చేసి ఆ
ఆ జ్ఞానాన్ని దించుకున్నాడంటే మనసులోకి అక్కడే ఉంటుంది. దాన్ని తెలుసుకున్నాడంటే మాత్రం అది ఆయన్ని అనుసరిస్తుంది, ఇంకా వెంటబడి వస్తుంది అది. ఇంతకేమైందంటే ఈ మధ్యలో ఏమైంది, మళ్ళీ అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు జహ్ను అని. ఆయన యజ్ఞ వాటికని మొత్తమే ముంచెత్తడానికి ప్రయత్నం చేసింది. సంప్లావయామాస మన గంగ. అది అట్లా చేస్తుంది, అడ్డం ఏదొచ్చినా అది చేస్తుంది. దాని లక్షణం అది. పట్టుకుంటానన్న వాడిని కిందికి పాతాళానికి ఈడ్ చేస్తానంటుంది శివుళ్లాగా. లేదా చప్పుడు చేయకుండా ఒక చోట కూర్చుంటే మొత్తం ముంచెత్తుతానంటుంది జహ్ను ఉంచేసినట్టు. అది దాని లక్షణము, ముంచెత్తడము, మొత్తం ముంచేయడము, మొత్తము కిందికి ఈడ్ చేయడము. అవి ఆ సారానికి రసానికి ఉన్న లక్షణము. ఆ విషయాన్ని తెలుసుకొని ఏం చేశాడు, జహ్నువు మొత్తాన్ని తాగేశాడు. తాగేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఈయన ఎక్కడ పోయింది నా గంగ అని చూసుకుంటే దేవతలు గంధర్వులు ఈ వెంటబడి వస్తున్నారు కదా అందరు. వీళ్ళు దేవాహ సరిషిగణాహ దైత్య దానవ రాక్షసాహ వీళ్ళందరూ వెంట వస్తున్నారు కదా. వాళ్ళందరూ ఆ మహాత్ముడిని పట్టుకొని ఆయన తెచ్చుకుంటున్నాడు, వదిలిపెట్టు అని అడిగితే ఆయన సరే అన్నాడు. తుష్టిగా సంతోషంగా మహాతేజోమూర్తి ఆ జహ్నువు శ్రోత్రాభ్యాం చెవుల్లో నుంచి దాన్ని వదిలేశాడు. ఈ శ్రోతవ్యం, శ్రవణం అని అందుకే మాటి మాటికి చెప్తారు. మనకు అక్కడే ఉన్న గంగ కష్టపడి ఆ జ్ఞానాన్ని మొత్తం సాధించుకుంటే ఏమైతుంది, ఒక్కొక్కసారి ఆ జన్మలు మొత్తము ఆ యజ్ఞాలు కర్మలు చేసుకుంటూ ఉంటే ఆ కర్మల్లో ఉన్న ఈ జన్మించిన వాడిలో ఉన్న గంగ మొత్తం అక్కడే ఆవిరైపోతుంది. మొత్తం ఆ కర్మల్లో ఉన్నవాడు జన్మించి జన్మల్లో ఉంటూ కర్మలు చేసుకుంటున్నవాడు మొత్తం ఈ జ్ఞానాన్ని మింగేస్తాడు, వాడు లేకుండా చేసుకుంటాడు. అయితే మళ్ళీ అది ఎప్పుడు అసృజత్ బయటపడుతుంది అంటే వాడు శ్రవణం మొదలు పెడితే అది ఆటోమేటిక్ గా చెవుల్లో నుంచి బయటపడుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, వీడు ఇంకా భగీరథుడు ఉంటాడు, వాడు ప్రయత్నం చేసుకుంటూ పోతే మళ్ళీ అది ఆయనని జగామ, ఆయనని అన్వగమన్, ఆయన అన్వగాత్, ఆయనని జగామ, ఆయనని వెంటబడి అది ఆ గంగా ప్రవాహం, ఆ జ్ఞాన గంగా సారం అట్లా వస్తూ ఉంటుంది, అది ఆగదు ఇంకా. ఇంతకీ సాగరం సంప్రాప్తాపి, సాగరానికి వెళ్ళిపోవచ్చు, కానీ ఈయన తెచ్చుకున్న వాడికి సిద్ధి కలిగించాలి కాబట్టి రసాతలానికి కూడా వెళ్తుంది. ఇప్పుడు 3 రకాలుగా వెళ్ళింది అది. గగనంలో నుంచి భూమికి, భూమి నుంచి రసాతలానికి 3 లోకాలకి వెళ్ళింది. 3 లోకాలు ముఖ్యం మనకి, త్రిపుటి ముఖ్యం. ఈ 3 లోకాలు స్థూల సూక్ష్మ కారణాలు అనుకున్నా, నిన్న ఇవాళ రేపు అనుకున్నా, ఏదో జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుకున్నా, ఎన్ని రకాలు అనుకున్నా ఆ త్రిపుటులు ఉంటాయి. వాటిని మొత్తము ఈ జ్ఞాన గంగా ప్రవాహం నింపవలసిందే, ఎక్కడ ఆగడానికి లేదు. ఇంకప్పుడు ఏమైంది, ఆ తర్వాత ఆయన ఇంతకి రసాతలానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన ముత్తాతలు ఉన్నారు 60,000 మంది. ఆ సగరుడి యొక్క కొడుకులు, వాళ్ళకి పేర్లు కూడా లేవు. ఎందుకు, గరముతో గరం ఉంటుంది, కోరికలన్న విషయాలే విషయాలని యాక్చువల్ గా మన వాళ్ళు చెప్పారు. మన గురువు గారు కూడా శంకర్ల వారు వివేక చూడమణిలో విషయాలు విషయాలని చెప్పారు. ఆయన ఆ విషయాల్ని మింగేసిన వాడు ఉంటాడు, వీడు విషయాలని మింగేసి ఉంటాడు. మొత్తం విషయాలతో నిండి సగరమై ఉన్నవాడు ఉన్నాడు. ఆ విషయాలతో ఉన్నవాడు, వాడి నుంచి ఎన్ని వచ్చినా అవే ఆలోచనలు వస్తాయి. షష్టిపుత్ర సహస్రానే కాదు, ఇంక ఎన్ని సహస్రాలు వచ్చినా వాడి నుంచి అవే ఆలోచనలు వస్తాయి. అందులో నుంచి ఒక్క ఆలోచన వచ్చింది, అది కూడా అసమంజసమైన ఆలోచనే అయినా కూడా అందులో నుంచి కొంచెం ఒక అంశవంతమైన ఆలోచన, అందులో నుంచి దిలీపమన్న ఆలోచన, అందులో నుంచి భగీరథం అన్న ఆలోచన బయటకు వచ్చింది. మిగిలినవన్నీ పిచ్చి ఆలోచనలు, అది కావాలి ఇది కావాలి, ఇది తినాలి అది తినాలని ఉన్నా ఒక్కటి మంచి ఆలోచన ఉండే, దానివల్ల బాగుపడ్డాడు. ఆ రకంగా ఆ ఆలోచనలన్నీ తరించిపోయాయి. ఇంకా అవన్నీ దివం యాత పోయాయి. ఇంకా అప్పుడేం జరిగిందంటే, ఈ గంగ నువ్వు ఇంత కష్టపడి తేవడం వల్ల నీ పేరు మీదే భాగీరథి అని లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది అని చెప్పారు. ఇంక ఇప్పుడు మనము భగీరథం అంటే ఏంటో కూడా చూద్దాం. భా అంటే మళ్ళీ జ్ఞానపు వెలుగులనే అర్థం మనకు.
దానితో కూడి ఆ రథంలో ఉన్నవాడు, శరీరం అన్న రథంలో ఉన్నవాడు. మన వాళ్ళు ఇంకా మన గురువులు దీనికి వ్యుత్పత్తులు రాస్తూ భా అంటే జ్ఞానపు వెలుగులు, గీ అంటే వాంగ్మయమంతా, గీర్వాణమంతా, వేదాలన్నీ, వీటన్నిటితో ఉండి ఆ శరీరం అన్న రథంలో ఉండి వెళ్తూ ఉన్నవాడు అని అర్థం. ఈ జ్ఞానము, ఆ గీర్వాణాలు వేదాలు లేదా వాక్కులు, ఈ జ్ఞానాలు, జ్ఞానం నుంచి వచ్చిన ఆ వాక్కులు, వాటితో కూడి ఉన్నవాడు అని దానికి వ్యుత్పత్తి రాశారు మన వాళ్ళు. ఊరికినే చెప్పడం ఎందుకు, చూపిస్తాను ఇందులోనే. భగీరథ అని చూద్దాము. భం అంటే జ్యోతిష్ మండలము, గీ అంటే వాంగ్మయము, వేదాలు, వాక్కులు, మొత్తం ఆ మయమై ఉంది, వాక్కులతో కూడి ఉన్నది. అది రథం అన్నది ఇంద్రియాలతో కూడిన రథము. కాంతులు, జ్ఞానాలు, వాక్కులు, ఇంద్రియాలు ఇవన్నీ కూడిన రథం కలిగినవాడు అని దానికి మన భగీరథుడికి ఆ అర్థం రాశారు మన వాళ్ళు. కాబట్టి అన్నీ ఉన్నాయి ఆయనకి. జ్ఞానము ఉంది, వాక్కులు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. వాటితోటి ఆయన ఇంద్రియాలు మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కులన్నీ కలిపి ఒక 5, వాక్ పాణి పాదాని పాయు బస్తాలు, ఒక 5 కర్మేంద్రియాలు, వాటితో పాటు ఉన్న ఈ జ్ఞానం, వీటన్నిటితోటి ఉన్నవాడు కాబట్టి దాన్ని దించగలిగాడు. శరీరం లేదు, ఇంద్రియాలతోటి కూడిన శరీరం లేదు, వాక్కులతోటి కూడిన కర్మేంద్రియం, చర్మాలతోటి, త్వక్కుతోటి ఉన్న శరీరం లేదు, మనసు లేదు, ఆలోచించేందుకు, భావించడానికి బుద్ధి లేదు అంటే వాడు ఈ జ్ఞానాన్ని దించలేడు. ఈయనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన దాన్ని దించాడు. ఇప్పుడేమైంది, అది 3 పదములలో అన్ని మార్గాల్లో అది వెళ్ళగలదు కాబట్టి దాన్ని త్రిపదగా అని కూడా పిలుస్తారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే మన బ్రహ్మగారు భగీరథుడికి, నాయన నీ తాతలు మొత్తం అందరూ నీ వల్ల తరించిపోయారు, నువ్వు నీ ప్రతిజ్ఞను అపవర్జయ ఇంక నిలబెట్టుకో. నీ పూర్వీకులు తే పూర్వకేణ, నీ పూర్వీకుల చేత ఈ మనోరథం, ఈ కోరిక సంప్రాప్తించుకోబడలేదు, నీ చేతనే త్వయా సా ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోబడ్డది, నువ్వు దాన్ని నిలబెట్టుకున్నావు, నువ్వు ఎంతో గొప్ప పరమ యశాన్ని పొందావు, గొప్ప యశస్సుని ప్రాప్తించుకున్నావు. ఈ గంగావతరణం చేయడం అన్న విషయం చేత నువ్వు గొప్ప ధర్మంలో గొప్పగా నిలబడ్డవాడు అయ్యావు, ఆ ఆయతనాన్ని, ధర్మంలో నిలబడే ఆ ప్రతిష్టను నువ్వు సంపాదించుకున్నావు అని చెప్పి ఇక్కడ చాలా మంచి మాట చెప్తారు మన బ్రహ్మగారు. నువ్వు తెచ్చుకున్న ఈ గంగని, జ్ఞాన గంగని అక్కడికి ఇంక వదిలిపెట్టకు, ఆలోచనలను సిద్ధి చేసుకున్నావు కదా, జ్ఞానాన్ని తెచ్చుకొని ఈ షష్టిపుత్ర సహస్రాణి సగరస్య, వీళ్ళందరంటే ఆ గరంతో ఆ విషయాలన్నా, ఆ విషంతో ఉన్న ఆలోచనలన్నిటినీ నువ్వు ఇప్పుడు క్లెన్జింగ్ చేసుకున్నావు. అయితే అక్కడికి ఆపుకోకు, సదా ఎల్లప్పుడూ నిన్ను నువ్వు, నీ ఆత్మను, మనస్సును ఇందులో ముంచుతూ ఉండు, ప్లావయస్వ, దాంతో తడుపుతూ ఉండు. ఆ విధంగా నువ్వు ఆ జ్ఞానంతో నీ మనసును తడుపుతూ ఉంటే, సిద్ధి చేస్తూ ఉంటే అది శుచి అయి పుణ్యఫలాలను ఇస్తుంది. ఆ విధంగా పుణ్యఫలహ భవ, నీకు మంచి జరుగు కాగా అని ఆయన చెప్పాడు. బ్రహ్మగారు చెప్తే సరే అని మన భగీరథుడు అప్పుడు ఏం చేశాడంటే, ఇంక చేయవలసిన పనులన్నీ చేస్తూ ఆయన ఊళ్ళో, ఆయన స్వపురంలోకి వెళ్ళి అక్కడ అర్థాన్ని సంపాదించుకున్నవాడై కృతార్థుడై, సమృద్ధార్థుడు అంటే కృతార్థుడై, ఆయన రాజ్యాన్ని ఆయన ప్రశశాస, మళ్ళీ ఆ రాజ్యం ఒకటి ఉంది, నేను రాజునై ఉన్నాను రజోగుణంతో, నాకు ఆ రథం ఒకటి ఉన్నది, మొత్తం భగీరథంలో జ్ఞానం ఎట్లయినా ఉంది, గీ అంటే వాక్కులు ఉన్నాయి, రథంలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి, మొత్తం అన్నిటితోటి ఆల్రెడీ ఉన్నాను. ఇంకా అది మిగిలిన శరీరంలో ఉన్నంత వరకు ఆ కర్మలు చేయవలసి ఉంటుంది, అది చేసుకుంటూ పోతున్నాను. కానీ ఏమైందంటే జ్ఞానం ఉన్నది కాబట్టి మొత్తం లోకమంతా మోదంతో, సంతోషంతో, ముదంతో ఉన్నది.
శోకాలు మోహాలు లేకుండా పోయాయి. ఎందుకంటే జ్ఞానం ఉంటే శోకాలు మోహాలు ఉండవు. తాపత్రయాలు ఉండవు, ఇది కావాలి అది కావాలని. కాబట్టి జ్వరాలు ఉండవు. తాపం అంటే జ్వరము. సమృద్ధార్థమై కృతార్థమై ఉంటాము. ఆ రకంగా ఉన్నాడు ఆయన. అయితే అక్కడికి అయిపోలేదు. మన రామచంద్రమూర్తి శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు గురువుగారు విశ్వామిత్రుణ్ణి. అక్కడ వాళ్ళు ఆ రాత్రికి విశాల పురి పక్కన ఉన్న గంగా కూలంలో, గంగ ఒడ్డున ఉన్నారు. ఆ ఊరును చూసి మన రాముడు అడుగుతున్నాడు, కతరహ అయం విశాలాయం రాజవంశ కతరహ, ఈ విశాలకు రాజవంశం ఏదండి అని అడిగాడు. అడిగితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మన జ్ఞాన గంగా ప్రవాహం గురించి, మన జ్ఞానం గురించే మొత్తం ఈ భగీరథుడి స్టోరీ. అంతకన్నా ముందు సగరుడి దగ్గర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ జ్ఞానం గురించే నడుస్తుంది. మధ్య మధ్యలో వేరే కథల్లాగా కనిపిస్తుంది, వేరే వేరే సర్గల్లాగా ఉన్నా కూడా కాదు, అది ఒకటే విషయము. ఇంత దాకా తెచ్చుకున్నాడు ఆయన. కానీ ఆ తెచ్చుకున్న తర్వాత శుచి అయ్యాడు, చిత్తాన్ని సిద్ధం చేసుకున్నాడు, చిత్తశుద్ధితో శుచిగా ఉన్నాడు ఆయన. పుణ్య ఫలాలను తెచ్చుకుంటున్నాడు. పుణ్య ఫలాలతో మనకు సంబంధం లేదు. పుణ్యం లేదు, పాపం లేదు, అసలు ఫలితాలు వద్దు, మనకు ఫలాలు వద్దు. ఈ పుణ్య పాప ఫల అనుభవాల కోసం మనకు స్వర్గ నరకాలు ఉంటాయి, ఇవన్నీ వద్దు. ఆయన ఆ జ్ఞానాన్ని సాధించుకున్న ఆయన అక్కడే ఉన్నాడు. ఆ రాజ్యాన్ని శాసిస్తూ ఆ శరీరాల్లోనే తిరుగుతున్నాడు. శోకాలు మోహాలు తగ్గించుకున్నాడు, జ్వరాలు తగ్గించుకున్నాడు, తాపత్రయాలు. కానీ ఇంకా అక్కడే ఉన్నాడు, ఆ రాజ్యంలోనే జన్మల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయనని పైకి ఎట్లా తీసుకొని వెళ్ళాలి? అప్పుడు మన గురువు గారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో పూర్వము దితి యొక్క పుత్రులు, అదితి యొక్క పుత్రులు ఒక విషయం గురించి ఆలోచించుకున్నారు. ఏ విధంగా మనము అమరాహ మరణం లేని వాళ్ళము, అజరాహ వృద్ధాప్యం లేని వాళ్ళము, నిరామయాహ ఆమయం అంటే వ్యాధులు లేని వాళ్ళము, శ్యామ అవుతాము. మనకు జరా మరణాలు వ్యాధులు ఉండొద్దు, అవి లేకుండా. ఇప్పుడు ఎందుకంటే ఈ జ్ఞానం అయితే వచ్చింది, దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియట్లేదు. ఈ దేవతలు దానవులు ఏదో దైవీ గుణాలు ఆసురి లక్షణాలు రెండు నాలో ఉన్నాయి. నేను కష్టపడి జ్ఞానాన్ని అయితే తెచ్చుకున్నాను, భగీరథున్నాయి నాలో ఇవి ఉన్నాయి. ఇంకా అవి ఎందుకు అంటే నాకు పాపాలు పుణ్యాలన్న ఆలోచనలు ఇంకా ఉన్నాయి. పుణ్యాలు పాపాలన్న ఆలోచనలు, ఆ ఫలితాలన్న ఆలోచనలు, ఈ రాజ్యాలు, వాటిని నేను రజోగుణంతో శాసించడాలు, ఇవన్నీ ఇంకా ఉన్నాయి. కాబట్టి అవి ఉన్నాయంటే నాకు ఈ దితిపుత్రులు అదితిపుత్రులు ఇద్దరు ఉంటారు. దితిపుత్రులు దైత్యులు, ఆశ్రీ లక్షణాలు ఉంటాయి. నాలో అదితిపుత్రులు దైవీ గుణాలు ఉంటాయి. అదితము అంటే ముక్కలుగా కాకుండా ఉన్న జ్ఞానము, దితం అంటే ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానము. అది ఉంటుంది, ఇది ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. పాపాలు పుణ్యాలు ఉంటే స్వర్గాలకు నరకాలకు తిరుగుతాను, కానీ అజరంగా అమరంగా నిరామయంగా ఎట్లా ఉంటాను అని ఆలోచించుకొని ఇది ఒక పని చేద్దాం, క్షీరోద మదనం చేద్దాము, దాంట్లో నుంచి రసం వస్తుంది, దాన్ని ప్రాప్తించుకుందాము అనుకొని వాళ్ళు ఆ మదనం చేద్దాం అనుకున్నారు. క్షీరోద మదనము, మన్మథనం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మనసుని మదిందాము, మన మనసుని దాన్ని బాగా మదించి అందులో నుంచి అన్ని రకాల ఆలోచనలన్నిటిని తీసేసి దాన్ని సిద్ధి చేసి ఇంకా మొత్తమే అమృతం అన్న ఆలోచనని బయటకు దిద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక వాసుకిని పెట్టుకున్నారు, వసించి ఉండే వాసనలన్నిటినీ పెట్టుకున్నారు. వాటితోటి కర్మలు ఉంటాయి, ఆ కర్మలనే పెట్టుకొని వాళ్ళు ఆ పనులను చేస్తూ అందులో నుంచే అమృతాన్ని ఇట్లా బయటకు తీయాలి. మరణం లేని మొత్తం కర్మల్ని అకర్మల్ని చేసుకుంటే అదే అమృతత్వాన్ని ఇస్తుందని చెప్పారు కదా, ఎట్లా చేద్దామని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఒక మందానం చిలికేందుకు ఒక కవ్వాన్ని, ఒక మందరం తెచ్చుకున్నారు. మనసుని చీల్చేదాన్ని ఒకదాన్ని, దరం అంటే చీల్చడము, అన్ని మన్నే, మన్ను దరము, మన్ను దానము, మదనము, అన్ని అవే. ఆ వాసనలు మాత్రం తెచ్చుకొని ఇవి మాత్రం అన్నిటిని పెట్టుకొని ఇంకా దాన్ని మమందుగు మొదలు పెట్టారు మన వాళ్ళందరూ. అటు రాక్షసులు, ఇటు దేవతలు, మొత్తం ఆసురి దైవీ లక్షణాలన్నీ. అప్పుడేం జరిగిందంటే విషం వచ్చింది. ఎందుకంటే మనసు ఒప్పుకోదు.
ఇవన్నీ అసలు లేకుండా వెళ్ళిపోదామంటే మనసు ఒప్పుకోదు. అది హాలాహలం, అది బాధ పెట్టే మహావిషము వస్తుంది. అయితే కానీ ఏమైందంటే మనకు సాధకుడు ఎటువంటి వాడు? ఆయన భగీరథుడు. ఆయన ఆల్రెడీ మనసుని శివం చేసుకున్నాడు. కాబట్టి ఆయన జ్ఞానాన్ని పట్టుకోగలిగాడు. కాబట్టి అక్కడే శివం కూడా ఉన్నది ఆయన మనసులోనే. ఆయన మనసుని ఆయన దైవీ ఆశ్రయ లక్షణాలన్నిటిని పెట్టుకొని మదనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనలో నుంచే ఆ అగ్ని విషం అంతా బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ గరం అంతా ఉంది. ఎన్ని జన్మల నుంచి ఉందో ఆయనకు ఆ గరం, సగరంతో ఉన్నాడు ఆయన. ఆ గరాన్ని తీయకపోతే దాన్ని కప్పెట్టి కార్పెట్ కిందకి ఊడ్చి దాన్ని కనిపించకుండా క్లాజెట్స్ లో పెట్టి తలుపులు వేస్తే పోదు కదా. ఆ గరం ఒకటి సగరం ఉన్నది. ఆ గరాన్ని తీసేయవలసి ఉంటుంది. కాబట్టి అసలు అక్కడిక్కడ మొత్తం మనసు నిండా పాకి ఉన్నది కనిపించట్లేదు. శుద్ధమైంది మనసు అంటే అవ్వట్లేదు. పాలైతే తెచ్చుకున్నాను, జ్ఞానమన్న పాలైతే తెచ్చుకున్నాను, కానీ పని చెయ్యట్లేదు. అమృతం ఇంకా రావట్లేదు. ఏం చెయ్యాలి? ఇది గరం ఎక్కడో ఉన్నది, అది తీసేద్దామని ఆలోచించుకున్నారు. ఇంతకు చిలికితే ఆ గరం అయితే బయటకైతే వచ్చింది. అయితే దాంతో ఏమైందంటే మొత్తం దేవ అసుర మానుష జగత్తు మొత్తం దేవతల పైన, అసురుల కింద, మానుష మధ్యలో ఉన్న 3 లోకాలు మొత్తం జగత్తంతా దగ్ధమైపోతున్నది. కోరికలతోటి, ఆశలతోటి, విషయాలతోటి మొత్తం నన్ను కుదిపేస్తుంది ఆ గరం అంతా. ఆ రకంగా చేసినప్పుడు శంకరమే మళ్ళీ మనకు గతి. నువ్వు శమించు మనసా, నువ్వు శమించు. ఈ గరాలన్నీ పెట్టుకోకు, గరళాలన్నీ పెట్టుకోకు, విషయాలన్నీ పెట్టుకోకు, విషయాలన్నిటినీ వదిలిపెట్టు అని దాని వెంటబడితే ఆ శాంతించిన మనసు ఆ గరాన్ని మింగేస్తుంది. ఈలోగా అక్కడ హరి కూడా వచ్చింది. హరి హరం చెయ్యమని ఆ మనసుకి చెప్తే ఆ శివమై ఉన్న మనసు హరించగలదు. ఏదో చక్రం పట్టుకున్నవాడు చక్రిలాగా, నేను ఎప్పుడు ఇది చెప్తాను, నా కోసమే చెప్పుకుంటుంటాను. చక్రం పట్టుకున్నవాడు చక్రిలాగా, హరించే శక్తిని పట్టుకున్నవాడు హరి. హరము హరించే శక్తి, దాన్ని పట్టుకున్నది హరి. రెండు ఒకటే విషయము. సరే తీసేద్దాము, ఇది గరం ఎక్కడి నుంచో ఉన్నది, అది బాగా లోతులుగా పాతుకొని ఉన్నది, దాన్ని తీసేద్దామని అనుకున్నప్పుడు ఆ శూల భృతమే మళ్ళీ ఆ శూలాలు పెట్టుకొని త్రిపురాలని దగ్ధం చేయగలిగిన శక్తే దీన్ని తీసేయగలదు. దైవీ లక్షణాలు ఈ ఆసరి తత్వాన్ని తీసేయాలనుకున్నప్పుడు ముందొచ్చేది గరం బయటకు వస్తుంది, విషయాల మీద కోరికలు బయటకు వస్తాయి. ఫస్ట్ వచ్చేవి ఏవైతే ఎదురుగా ఉన్నాయో అవి నీవే కదా అని ఆ హరి చెప్తున్నది హరానికి. త్వదీయం హి, నీవే అగ్రపూజ అనుకో, వాటిని మింగేయి. ఎందుకంటే ఇదే మింగగలదు. శివలభృతమైన శంకరమైన శివమే దాన్ని, ఆ విషయాలన్న విషయాన్ని మింగేయగలదు. మొత్తం శాంతించిన మనసే విషయాలు లేకుండా చేసుకోగలదు. కాబట్టి అడిగితే అది మింగేసింది పాపం. ఆ ఘోరమైన హాలాహల విషయాన్ని అమృతంలాగా మింగేది. ఎందుకంటే శమించిన మనసు, ఉపశమించిన మనసు, శాంతించిన మనసుకి విషయం లేదు, అమృతం లేదు, అంతా ఒకటే. దానికి ఇంకా ద్వంద్వాలు ఉండవు కదా. శమించిన మనసుకి ద్వంద్వాలు ఉండవు. హాలాహల విషయం లేదు, అమృత ఊపమం లేదు, రెండు ఒకటే. ఆ టైప్లో అది మింగేయగలదు. అప్పుడు అది ఏమైంది, ఆ హరము దేవతలను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా అవసరం లేదు. ఇంకా అప్పుడు గరం లేకుండా పోయినప్పుడు, విషయాలు లేకుండా పోయినప్పుడు ఇంకా చాలా మటుకు సిద్ధి వచ్చి కలిగింది అక్కడ ఆల్రెడీ. అయితే మొత్తం రాలేదు. ఇక్కడ మదనం చేస్తున్న పర్వతం కాస్త మొత్తం పాతాళంలోకి కూరుకుని పోయింది. మనకు ఒక కష్టం కాదు అసలు. ఒకటి ముందు మనసుని శివంలాగా తయారు చేసుకున్నాము. ఏది నాకు జ్ఞానము, అదిగో వచ్చింది జ్ఞానము, పట్టుకున్నాక అది అహంకారంతో కిందికి నన్ను ఈడ్చేయకుండా దాన్ని ఆపి, మళ్ళీ ఎక్కడ పోయింది నా జ్ఞానము, ఇదిగో ఇక్కడుంది పట్టు, కొంచెం పాయలాగా బయటకు వచ్చింది, నీ వెంట వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంటే ఆ జన్మల పరంపరల్లో ఉన్న ఆ యజ్ఞాలు, కర్మల్లో ఈ మొత్తం జ్ఞానం అంతా ఆవిరైపోయింది. మళ్ళీ ఎక్కడ పోయింది నా జ్ఞానము, ఇదిగో మళ్ళీ శ్రవణంలో నుంచి బయటకు వచ్చింది పట్టు, శ్రవణం చేస్తూ ఉండి మళ్ళీ బయటకు వస్తుంది. సరే దాన్ని పట్టుకొని నాకు ఇప్పుడు ఏమైంది నా జ్ఞానము, ఏమైంది ఆ జ్ఞానం ఉంది అంతే. ఇక్కడ అమృతత్వం ఏది? ఆ జ్ఞానంతో నాకు రావాల్సిన అమృతత్వం ఏమి? అదిగో గరం కూడా ఉంది, ఆ గరాన్ని మింగే ఫస్ట్. సరే ఇప్పుడు గరాన్ని మింగేశాను, మొత్తం గరం లేకుండా పోయింది, మొత్తము శాంతించిన నా మనసు విషయాలన్నింటినీ లేకుండా చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ నాకు అమృతత్వం ఏమి?
ఎక్కడుంది నాది అమృతత్వం? చచ్చి చెడి నేను దించుకున్నాను కదా జ్ఞానాన్ని, నాకు అమృతత్వం ఏది? ఇదిగో మొత్తమే పాతాళానికి దిగబడిపోయింది, అసలు అది చిలకడానికి వీలు లేకుండా. నీ మనసు పర్వతంలాగా నిలబడవలసింది మొత్తం కిందికి వెళ్ళిపోయింది. అది మనసుని శివం చేసుకున్నావు అనుకున్నావు, పర్వతంలాగా స్థాణువుగా స్థిరంగా నిలబెట్టాను అనుకున్నావు, ఏమైంది? అది మొత్తం కిందికి పోయింది, అది ఎక్కడో కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? అదిగో మధుని ఎందుకు, నీ మనసు ఎందుకు మొత్తం పాతాళానికి అధపాతాళానికి నీ మనసు ఎందుకు కూరుకొని పోతుంది? మధు ఉన్నది, ప్రేమలున్నాయి, మమత్వాలున్నాయి. నువ్వు పైన ఏం చేసావు? అహంకారాన్ని తగ్గించుకున్నావు కదా. అహంకారంతో మొత్తం పాతాళానికి ఈడు చేస్తా అన్న మనసుని, ఆ జ్ఞానం మొత్తం జ్ఞానం బరువుతోటి మొత్తం నిన్ను, నీ జ్ఞానాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి పాతాళానికి దించుతా అన్న అహంకారాన్ని అయితే పోగొట్టుకున్నావు పాపం. ఇప్పుడు ఈ మమత్వం అయితే ఉంది కదా, అహంకారం పోయింది, మమకారం ఉంది. దాన్ని తీసేవాడు కావాలి. ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను నేను సిద్ధి చేసుకుంటున్నానో చూడండి. ఇవన్నీ వేరే వేరేగా శివుడున్నాడు, జహ్నువున్నాడు, హరుడున్నాడు, మధుసూదన్ ఉన్నాడు కదా. ఇవన్నీ అవే ఒకటి దాటుకుంటూ వస్తున్నాను. ఆ మమత్వం ఒకటి ఉంది, అహంకారం తగ్గించుకున్నాను, కానీ మమకారం ఒకటి ఉంది. దాన్ని ఏం చెయ్యాలి అంటే, ఇంకా ఆ ఋషికములను, ఇంద్రియాలని కంట్రోల్ చేసే శక్తి కావాలి. నెక్స్ట్ దాన్ని తెచ్చుకొని అన్నిటిని, ఇంకా ఈ లోకాన్ని హరించే, కోరికల్ని హరించే కదా, మొత్తం లోకాలు కూడా వద్దనుకునే ఆశ కావాలి. కేశవం కావాలి, ఈశ్వరత్వాన్ని నిలబెట్టి ఉంచే కేశవం కావాలి. ఆ ఉత్తమమైన స్థితి కావాలి అన్న పురుషోత్తమం అన్న ఆలోచన కావాలి. ఇవన్నిటిని పెట్టుకొని మళ్ళీ చిలికితే చాలా వస్తాయి. ఇంకా మంచి కూడా జరుగుతుంది, చాలా జ్ఞానం ఉంటే ఏవేవో వస్తాయి. ఇంకా డబ్బులు కూడా వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి, వాహనాలు కూడా వస్తాయి, గౌరవాలు వస్తాయి, ఇంకేమైనా వస్తాయి. కానీ వాటితో పాటు అమృతం కూడా వస్తుంది ఇంకా ప్రయత్నం చేస్తే. అయితే అమృతం వచ్చేసరికి ఏమైతుందంటే, ఇంకా పెద్ద యుద్ధం జరిగింది అక్కడ. కులక్షయం కావాల్సి ఉంటుంది. అమృతం వస్తే ముందు కులక్షయం జరుగుతుంది. కులమేమి ఆలోచనలు, మంచి లేదు చెడు లేదు. ఇంతకన్నా ముందు నేను ఏం చేశాను, దైవీ లక్షణాలను పెట్టుకున్నాను, ఆశ్రీ గుణాలు కూడా ఉన్నాయి, వీటితో ఏవో చేసుకున్నాను. ఇప్పుడు అవి ఇవి రెండో వద్దు నాకు. అమృతం వచ్చిందంటే నిర్ద్వంద్వంగా ఉండాలి. కాబట్టి కులక్షయం కలగాలి. ఈ అదితి పుత్రులు దితి పుత్రుల్ని అసూదయం చంపేస్తారు. ఎందుకు అంటే, ఈ దైవీ గుణాలు, దయ, దానము, శౌచము, శాంతి, భూతహితే రతి, ఇవన్నీ దైవీ గుణాలు. ఆశ్రీ లక్షణాలేమి? కోరికలు, కోపాలు, లోభితనాలు, అహంకారాలు, కర్మలు చేయాలన్న ఉద్దేశాలు, అవన్నీ. వీటిని ఈ దైవీ గుణాలు చంపేస్తాయి. అయితే అవేం ఊరుకోవు. ఆ ఆశలు, కోరికలు, మమకారాలు, మోహాలు, అవి కూడా గ్యాంగ్ అప్ అయ్యి సర్వే రాక్షసై సహా అవి కూడా ఏకత కలిసి మూకుమ్మడిగా అభ్యాగమం వచ్చేస్తాయి. మొత్తం మోహాన్ని కలిగించడానికి ట్రై చేస్తాయి. ఘోరమైన భయంకరమైన యుద్ధం చేస్తాయి అవి కూడా ఆ దైవీ లక్షణాలతోటి. ఎందుకు? దానం చేద్దామంటే నీకెందుకు? వాడు సంపాదించుకుంటాడు. మళ్ళీ అది యాక్చువల్ లాజికల్ గా కూడా, ఎందుకంటే జ్ఞానం ఉంది ఆల్రెడీ. కష్టపడి నేను భగీరథ ప్రయత్నం చేసి దించుకున్నాను, జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానంతో దానాలు చేస్తావంటావు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. నువ్వు ఊరికినే డబ్బులు ఇచ్చావనుకో, వాళ్ళకి ఆ ఊరికినే డబ్బులు తీసుకోవడం అన్న అలవాటు అయిపోతుంది. అప్పుడు వాళ్ళని నువ్వు చెడగొట్టిన వాడు అవుతావు. నీకెందుకు, నువ్వు చెయ్యకు అని అట్లాంటివన్నీ చెప్పి, దానాలు, ధర్మాలు, దయాగుణాలు, వాటన్నిటిని కూడా ఆపేసే ప్రమాదం ఉంది. ఆ మోహం కలిగిస్తాయి అవి. అప్పుడేమైతుందంటే, విష్ణువు రావాలి, మళ్ళీ వ్యాపిస్తున్న జ్ఞానము మళ్ళీ రావాల్సి ఉంటుంది. అయితే కానీ ఇంకా ఈ గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అమృతత్వానికి అవకాశం లేదు. అమృతత్వం ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. ఈ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో అమృతత్వాన్ని మనము పెట్టుకొని ఏం చేయలేము. ఉన్నా కూడా జ్ఞానామృతం ఉన్నది. జ్ఞానామృతం కొత్తగా వచ్చేదేమన్నది అక్కడే ఉన్నది నా మనసులోనే. కానీ దాన్ని వాడుకునేందుకు అవకాశం లేదు. మహాఘోరమైన యుద్ధం ఒకటి ఉంది కాబట్టి. ఆ మోహము, మోహిని మాయ, ఆ మోహాన్ని కలిగించే మాయతో, ఆ మాయ అమృతాన్ని తీసేస్తుంది, కనిపించకుండా చేస్తుంది. అప్పుడేం జరుగుతుంది తెలుసుకుని, ఈ యుద్ధం అయిపోతేనే నాకు అమృతత్వం వస్తుందన్న విషయం అర్థం చేసుకొని ముందు ఆ యుద్ధంలో గెలవవలసి ఉంటుంది. యుద్ధం జరగడం ముఖ్యం కాదు, జరిగిన యుద్ధంలో గెలవడం ముఖ్యము. ఆశ్రీ లక్షణాలను అన్నిటిని తీసేసి దైవీ గుణాలు
అంతవరకు వస్తే అప్పుడేం చెయ్యొచ్చు అంటే నెక్స్ట్ ఇక్కడ మన అదితేహ ఆత్మజాహ వీరాహ వీళ్ళందరూ అదితి పుత్రులు ఆదిత్యులందరూ దితేహ పుత్రులందరినీ చంపేశారు. ఆశ్రయ లక్షణాలన్నింటినీ దైవీ గుణాలు చంపేసాయి, లేకుండా చేశాయి. అప్పుడు లోభితనాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాము? దాన గుణంతో. కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాము? దయాగుణంతో. ఈర్ష్యను ఎట్లా కంట్రోల్ చేస్తాము? ఉపేక్షతోటి. ఇట్లాంటివి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇటువైపు చెడు గుణము దితి పుత్రులు ఎక్కడెక్కడ ఉంటే వాటికి ఆపోజిట్ గా అదితి పుత్రులు ఉంటాయి. ఇటువైపు అసూయ, ద్వేషాలు, అసత్యాలు, హింసలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటికి అటువైపు అహింసలు, సత్యాలు, దయాగుణాలు ఉంటూ ఉంటాయి. అవి పెరిగితే ఇవి పోతాయి. అవన్నీ పోయిన తర్వాత దైతేయ ఆదిత్యయోహో ఘోరే మహాయుద్ధే, ఆ యుద్ధం అంతా జరిగిన తర్వాత దితిపుత్రులు చాలా భాగం పోయారు. ఇంకప్పుడు మన పురంధర పురాన్ని ఆ విధంగా తరింపజేసుకున్నవాడు, శరీరాన్ని మనసును వాటిని శుద్ధి చేసుకున్నవాడు ఆ ఇంద్రుడు. మనసు శుద్ధి అయిన మనసు అని అర్థం. అది ముదిత సంతోషించిందై ఋషి సంఘాలతో చారణులతో ఆచరణలు, చక్కటి ఆచరణలు కలిగిన ఆలోచనలతో, సద్వృత్తులతో అనర్థం. సద్వృత్తులతో ఋషి సంఘాలతో ఈ లోకాలన్నిటినీ ఆయన శాసిస్తున్నాడు. కానీ ఇంకా అక్కడ పాపము, అమృతం ఇంకా రాలేదు. ఎందుకంటే అమృతాన్ని ఆ మోహిని మాయ, మహామాయ, జగన్మాయ దాని పేరు. మొత్తం జగత్తుని మోహింపజేసే మహామాయ ఆ అమృతాన్ని మింగేసింది పాపం. కానీ అట్లీస్ట్ చిత్తాన్ని సిద్ధం చేసుకొని ఉన్నాడు మన సాధకుడు. అప్పుడేం జరిగిందంటే ఇవి అన్ని పోయాయంటే మొత్తం పోలేదు, ఇంకా కొన్ని భృషం చాలా మటుకు పోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. దితి పుత్రులు ఇంకా కొంచెం ఆ మమకారాలు అట్లాంటివి మోహాలు ఇంకా ఉన్నాయి. అదేం చేసింది? ఆ దితి అన్న ఆలోచన, ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానము, నీది నాది, వాడు వీడు, నా వాళ్ళు పక్కన వాళ్ళు అన్న ఆ జ్ఞానము, ముక్కలు ముక్కల జ్ఞానము చాలా దుఃఖించి పరమ దుఃఖిత దితికి మారీచుడి దగ్గరికి, మారీచం అంటే ఏమి? మళ్ళీ మరీచులు, కోరికలు. ఒకవైపు మరీచులు అంటే ఎండమావులు లాంటి కోరికలు ఒకవైపు, లేదా జ్ఞాన దీపికలు, రెండు అటు ఇటు కావచ్చు. కాశ్యపం కోరికలతోటి ఉన్నది. ఇవన్నీ మారీచం కాశ్యపం ఉంటేనే జన్మలు వస్తాయి. కోరికలు ఆశలు ఉంటేనే జన్మలు. దాని దగ్గరికి వెళ్ళి ఈ కొంచెం కొంచెంగా ఉన్న ఈ జ్ఞానము, నీది నాది అని ద్వంద్వాలుగా చూసే, ముక్కలుగా చూసే జ్ఞానము, ఇదిగో నాకు శక్రహంతారం, ఆ శక్రుణ్ణి చంపే పుత్రం నేను ఇచ్చామని కోరుకుంటున్నానంటే, సరే అట్లానే చేద్దాం, కానీ నువ్వు తపస్సుతోటి శుచివ్వవు. ఫస్ట్ నువ్వు తపించి తపించి కోరికల్ని తగ్గించుకొని నీ మనసుని శుద్ధి చేసుకుంటూ నువ్వు సిద్ధమవుతే అప్పుడు నీకు ఇంద్రాన్ని తీసేసే పుత్రం కలుగుతుంది అని చెప్పింది. ఇక్కడ చూస్తే దితి ఒక ఆమె ఉంది. ఆమె వాళ్ళ హస్బెండ్ కాశ్యపుడి దగ్గరికి వెళ్తే ఆయన కాశ్యపుడు ఏం చెప్పాడంటే, నువ్వు సరే మంచిదే, నీ సపత్ని ఉంది, నా ఇంకో భార్య అదితి, ఆమె పిల్లల్లో పెద్దవాడు ఇంద్రుడు, ఆయన దేవతలకు రాజు, ఆయనని చంపే కొడుకు నీకు పుడతాడు, నువ్వు గట్టిగా తపస్సు చెయ్యి అని చెప్పినట్టుంటుంది. కానీ ఇక్కడ అవి కాదు చెప్తుంది. అక్కడ పాపం ఆయన మనసుకు చెప్పుకుంటున్నాడు, నీది నాది అన్న ద్వంద్వాలతోటి చూస్తున్నావు, నువ్వు తపించి మొత్తం ఈ ఆశల్ని కోరికల్ని ఆపేసి సిద్ధమవ్వు మనసా అని చెప్పుకుంటున్నాడు ఆయన మనసుకి. అప్పుడేమవుతుంది? అసలు ఇంద్రియాలతో కూడి ఉన్న శరీరాలే లేకుండా, జన్మలు లేకుండా పోయే స్థితి కలుగుతుంది అని చెప్పాడు. నువ్వు ద్వంద్వాలను తీసేస్తే నీకు జన్మలు లేకుండా పోతాయని అర్థం. దీనికి తపోధని శుచిర్భవ త్వమాహవే శక్రహంతారం పుత్రం జనయిషతి అంటే, నువ్వు ద్వంద్వాలను లేకుండా శుచిగా సిద్ధంగా తయారవ్వు, నీకు జన్మలు లేకుండా పోతాయి అని అర్థం. ఇంద్రియాలతో సంబంధం ఉన్న జన్మలు అవసరం లేదని. ఇంకా చాలా సంతోషించింది మన దితి. వెళ్ళి కష్టపడి సుదారుణం తపత్తేపే చేసింది. అప్పుడేమైంది? సహస్రాక్షుడు, 1000 కళ్ళున్నవాడు, పరమ గొప్ప గుణంతోటే, గుణ సంపదతోటే వచ్చి తపస్సు చేసుకుంటున్న ఆమెకు పరిచర్యలు చేశాడు.
ఆయన వచ్చిన వాడు ఇంద్రుడని ఆమెకు తెలుసు. పరిచర్యలు చేస్తున్నవాడు తన బిడ్డనే కదా, వాళ్ళ సపత్ని యొక్క అదితి యొక్క పుత్రుడని తెలుసు. అయితే ఆయన ఒక సమయంలో ఆమె శరీర వివరంలోకి ప్రవేశించి ఆమె గర్భాన్ని 7 ముక్కలుగా కోచాడని ఇక్కడ రాసింది. ఎందుకు అంటే ఆ ఇంద్రం ఎప్పుడైనా సరే మనసు ఆయన బాగా చేసుకున్నాడు. ఈ మన భగీరథుడు అనుకోండి, మన సాధకుడు మనసుని పాపం గట్టిగా చేసుకున్నాడు, శివంగా తయారు చేసుకున్నాడు, గరాన్ని మింగేశాడు, దాన్ని అహంకారం లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు మమకారం లేకుండా పైన దాన్ని మదనం చేసి చేసి ఆ మమకారాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బలంగా తయారవుతున్న మనసు అది. ఆ మనసు ఏం చేసింది, ఈ విధంగా మళ్ళీ ఈ అజ్ఞానము, ముక్కలు ముక్కల జ్ఞానం, తక్కువ రకం జ్ఞానం అజ్ఞానం కదా, మళ్ళీ ఈ అజ్ఞానంలో నుంచి మళ్ళీ అందులో నుంచి ఆలోచనలు బయటకి వస్తున్నాయి అనగానే దాన్ని ఆపేసింది పాపం. అప్పుడు మళ్ళా పరమ దుఃఖించిన మళ్ళీ ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకు నేను దీన్ని ఈ రకంగా 3 సార్లు దాన్ని బోల్డ్ ఎందుకు చేశానంటే పరమ దుఃఖితాదితి, పరమ హర్షితాదితి, పరమ దుఃఖితాదితి. ఇంకా దీనికి ఒకసారి దుఃఖం, ఒకసారి హర్షం, ఒకసారి దుఃఖం, ఒకసారి హర్షం, ఇంకా అటు ఇటు ఊగుతున్న మనసు ఉంటుంది అజ్ఞానానికి. అదేం చేసిందంటే ఈ రకంగా ఆపేస్తే ఆలోచనల్ని గట్టిగా బలంగా స్థిరంగా శివంగా ఉన్న మనసు, ఆశ్రయ సంపదలతోటి నిండి ఉన్న మనసు అట్లా ఆపేస్తే పోతే పోయిందిలే. అయితే అవి దివ్య రూపమైన నాలో నుంచి వచ్చిన ఈ ఆలోచనలన్నీ వాతస్కందాలయ్యి మారుతాలయ్యి ఈ దివిలో అంతా భూమి మీద అంతా తిరగాలి. అందులో ఒకటి బ్రహ్మలోకంలో, ఒకటి ఇంద్రలోకంలో, ఒకటి వాయువుగా అంతటా తిరుగుతూ మిగిలిన 4 మొత్తము దిక్కులన్నీ తిరుగుతూ ఉండాలి అని అడిగింది. ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇవి 4, మొత్తం కలిపి 3, 4, 7. ఈ 7 నా నుంచి వచ్చినవి వాతస్కందాలై వాయువులుగా మరుత్తులుగా దిక్కులంతా మొత్తం లోకాలన్నీ తిరుగుతూ ఉండాలి. సంచరిష్యంతు చరతు అని ఆమె కోరుకుంది. ఈ వాతస్కందాలంటే ఏంటని చూసుకున్నా నేను, ఇక్కడే చూపిస్తాను. ఇవి యాక్చువల్గా మనకు పోలార్ ఈస్టర్లీస్, ప్రివేలింగ్ వెస్టర్లీస్, ట్రేడ్ విండ్స్ అని రకరకాలుగా విండ్స్ అన్నీ ఉంటాయి, రకరకాల వాయువులన్నీ ఉంటాయి. ఈ వాయువుల వల్లే వర్షాలు అవన్నీ కలుగుతాయి. ఇవి నిజంగా కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకా మొత్తం 1-on-1 కంపారిజన్ మొత్తం చేయలేదు, కానీ ఇక్కడ మన వాల్మీకి మహర్షి రాసిన విషయాలు, ఒకటి బ్రహ్మలోకంలో, ఒకటి ఇంద్రలోకంలో, ఒకటి వాయువుగా అంతటా ఆకాశంలో దివిలో, ఇంకా కొన్ని మొత్తం దిక్కులన్నిట్లో అనివన్నీ రాసినవి మొత్తం వేదాల్లో విషయాలు. వేదాల్లో వాయువుల గురించి, మరుత్తుల గురించి చాలా విస్తారంగా చెప్పారు. అవన్నీ రకాలుగా ఉంటాయని. టైప్స్ ఆఫ్ విండ్స్ చూద్దాము. ఇవి టైప్స్ ఆఫ్ విండ్స్ తర్వాత చూద్దాము. ఇవి వాత స్కందాలంటే ఏమి అని, అందులో వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసారో అక్కడి నుంచి చక్రజ్యోతి సత్య దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిహర్త వరకు చాలా పేర్లు డాక్యుమెంట్ చేసి ఉన్నాయి. మన వేదాల్లో ఉన్న విషయాన్ని రాసి పెట్టుకున్నారు. పైగా ఒక్కొక్క దానికి ఆవాహ, ప్రవాహ, ఉద్వాహ, సంవాహ, వివాహ, అనువాహ, పరివాహ అని ఇవి కూడా మనం విష్ణు సహస్రనామం చదువుకున్నప్పుడు చదువుకున్న మొత్తం వాయువుల పేర్లన్నీ. ఈ వాయువులు గాలులు మొత్తం వ్యాపించి ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ దితిలో నుంచే వచ్చాయి. పైగా మనకి వీటిని అట్మాస్ఫియరిక్ అట్మాస్ఫియరిక్ విండ్స్ గా, ప్రెషర్ సిస్టమ్స్ గా కూడా చూపిస్తున్నారు. ఇది నాసా వాళ్ళది. ఇది ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, పైన ఎగ్జోస్ఫియర్ అని ఉంది. ఇది అయోనోస్ఫియర్. అయితే ప్రాబబ్లీ అయోనోస్ఫియర్ మొత్తం అంత పైనుంచి కింది దాకా అంతా ఉండాలి. కొన్ని గాల్లో, కొన్నేమో ఏదో ఇక్కడ మొత్తం దివి అంత ఆకాశం అంతా ఉండాలి, కొన్నేమో ఇంద్రలోకంలో ఉండాలి, ప్రాబబ్లీ అక్కడ పై దాకా, అక్కడి నుంచి బ్రహ్మలోకంలో ఉండాలని వాళ్ళు చెప్పినవన్నీ ఇక్కడంతా
మొత్తం గాలులు తిరగాలనో ఏంటో మరి వీళ్ళు అడుగుతున్నది. అది మొత్తం నేను ఇంకా మొత్తం లోపలికి వెళ్ళి అనలైజ్ చేయలేదు, ఇంకా అవసరం లేదనుకున్నాను. జనరల్గా ఇన్ఫర్మేషన్ అదేం చూసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ వాయువులు, గాలులు ఎందుకు ఉంటాయి? అజ్ఞానంతో కూడి ఉన్న మనస్థితికి కదులుతూ ఉన్న మనసులో నుంచి వస్తే ఇవే వస్తాయి, వాయువులే వస్తాయి. వస్తే ఆశలు, కోరికలు వస్తాయి, లేకపోతే గాలులు తిరుగుతుంటాయి, వాయువులే వస్తాయి. వేరే అవకాశం లేదు. అసలు వీటిని కూడా కంట్రోల్ చేయాలి. కానీ మన సాధకుడికి ఇంకా అంతవరకు రాలేదు. అసలు లోకాలన్నీ లేకుండా పోయేంత స్థితి ఇంకా రాలేదు. కాబట్టి ఆ లోకాలుంటే వాయువులు ఉంటాయి. ఇంతకీ సరే, ఆ సహస్రాక్షుడు అక్షములంటే మళ్ళీ ఇంద్రియాలతోటి, అనంతమైన ఇంద్రియాలతోటి, ఆలోచనలతోటి తిరుగుతూ ఉన్నవాడు, పురాన్ని నడిపిస్తూ ఉన్నవాడు, ఇటువంటి ఆసరి బలాలన్నిటినీ నిషూదనం చేస్తూ ఉన్నవాడు ఆ దితికి నమస్కారం చేసి, సరే అమ్మ నువ్వు ఎట్లా చెప్తా అట్లా అన్నాడు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు ఆ విధంగా ఏవో నిశ్చయం కృత్వా నిర్ణయించుకొని కృతార్థుల ఇద్దరు తౌ మాతాపుత్రవు. మాత తపోవనానికి, పుత్రుడు త్రిదివానికి, స్వర్గలోకానికి వెళ్ళిపోయారని రాశారు మన వాల్మీకి మహర్షి. వాళ్ళేమి గొడవలు పడలేదు. ఎందుకు దితి యొక్క గర్భాన్ని ఎందుకు ముక్కలు చేశాడంటే అవన్నీ ఇది కథగా రాశారు మన వాల్మీకి మహర్షి, కథగా రాశారు. విషయం అది కాదు, యాక్చువల్గా జరుగుతూ ఉన్నవి ప్రతి వాళ్ళకి వాళ్ళ మనసుల్లో జరుగుతూ ఉన్న విషయాలు. మరి మనం కూడా సాధన మార్గంలో ఉన్నాము. కోరికల్ని వాటిని తగ్గించుకోవాలి, అజ్ఞానాన్ని తీసేసుకోవాలి, ఆశ్రీ లక్షణాన్ని లేకుండా చేసుకోవాలి అన్నప్పుడు ఇదే కదా మన దగ్గర కూడా జరిగేది. మనం కూర్చొని సాధన చేసుకుంటున్నాము, దాని పేరు మన్మథనము. కూర్చొని మనలో ఉన్న ఆశ్రీ లక్షణాలన్నిటినీ తీసేసుకుంటున్నాము, దాని పేరు ఆ మహాయుద్ధం. ఘోరే మహాయుద్ధలో ఆ దితిపుత్రులందరినీ చంపడము. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ దానికి ఆలోచనలన్నీ కలిగితే ఆ జ్ఞానానికి దాన్ని రకరకాలుగా ముక్కలు చక్కలుగా చేయడము. ఆ రకంగా మనం చేసుకుంటూనే ఉంటాం. ఇక్కడ చదివితే కథగా అదేదో విచిత్రమైన విషయంగా ఉంటుంది. కాబట్టి అది అక్కడికి మనం మొత్తం భగీరథుడి కథ ఇక్కడికి ముగించారు మన వాల్మీకి మహర్షి. మళ్ళీ వ్యాస మహర్షి ఆయన పురాణాల్లో చెప్పినప్పుడు అక్కడ చదువుకుందాము. తర్వాత నెక్స్ట్ సాధకుడు మనకు గౌతముడు. ఈ గౌతముడి గురించి వేరుగా చదువుకుందాం. అదంతా జ్ఞాన గంగను పైనుంచి కిందికి దింపడము. ఎక్కడ ఉందో నా బుద్ధిలో, ఎక్కడ అట్టర్లు పొరలో ఉన్నదాన్ని మనసుని శివంకరంగా చేసుకొని శివమై ఉన్న మనసులో దాన్ని నిలబెట్టుకున్నాను జ్ఞానాన్ని. తర్వాత అందులో ఉన్న ఆశ్రీ లక్షణాలన్నిటిని తీసేస్తున్నాను, అంతవరకు తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత తెచ్చుకున్న అమృతాన్ని కూడా ఏం చేసుకోవాలో తెలియక పోగొట్టుకున్నాను. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి, దాని సంగతి తర్వాత చూద్దాము. ఆ సాధకుడి కథ అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సాధకుడు, కొత్త సాధకుడు గౌతముడు వచ్చాడు. అప్పుడు మన రాఘవుడు విశ్వామిత్రుడితో పాటు విశాల నగరం గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత చాలా సర్గలు జరిగాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మిథిలా నగరంలోకి వెళ్తూ ఉంటే, ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఒక పురాణమైన పాత నిర్జనమైన మనుషులు లేని రమ్యమైన కానీ చాలా బాగా ఉన్న, చూడ్డానికి శూన్యమైన, ఎవ్వరూ లేకుండా ఉన్న, నిర్మానుష్యంగా శూన్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనిపిస్తే దాన్ని చూసి మన రాఘవుడి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. శ్రీమత్ ఆశ్రమ సంకాశం ఇదం మునివర్జితం కిం పూర్వం కస్య ఆశ్రమహాయం అని అడిగాడు. ఇది శ్రీమంతమై ఉన్నది ఈ ఆశ్రమము, గొప్ప ఆశ్రమం లాగానే కనిపిస్తున్నదండి గురువుగారు. మునులెవరూ లేరెందుకండి ఇందులో? అసలు పూర్వం ఇది ఎవరి ఆశ్రమం అండి అని మన శిష్యుడు అడిగితే గురువు గారు ఏం చెప్తున్నారంటే, పూర్వము సురల చేత, దేవతల చేత పూజింపబడే ఒక దివ్యమైన గౌతముడన్న మహాత్ముడి యొక్క ఆశ్రమం ఇది. మహాత్ముడైన గౌతముడి యొక్క ఆశ్రమము దేవతల చేత కూడా పూజింపబడేది, చాలా గొప్పది, దివ్యమైన ఆశ్రమం ఇది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అనేక వర్షాలు, ఎన్నో సంవత్సరాలు అహల్యతో పాటు కూడిన వాడై ఆ గౌతముడు, ఆ మహాయశోమూర్తి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో ఏం జరిగింది, ఒకసారి ఆయన అక్కడ ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు వచ్చి, త్వయా నీతోటి సహా నేను అహము సంగమాన్ని కోరుతున్నాను, నీతో సంగమం కోరుతున్నాను అని ఇంద్రుడు అహల్యని అడిగితే, ఆ వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసి, విజ్ఞాయ తెలిసి కూడా ఆమె దుర్మేధ, దుర్బుద్ధి కలిగిన ఆమె
దేవరాజు అంటే కుతూహలంతో ఉన్నది. సరే అన్నది. ఇంకా తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో మళ్ళీ మన గౌతముడు వస్తాడు. ఆయన ఇంద్రుణ్ణి దుర్మతే, దుర్బుద్ధి కలిగిన వాడా, చెయ్యరాని పని చేశావు, అకర్తవ్యమిదం కృతవాన్ చేశావు, తస్మాత్ కాబట్టి నువ్వు విఫలుడివి అవుతావు అని అన్నాడు. ఆయన వృషణాలు రాలి పడిపోయాయి. ఆయన భార్యతో అహల్యతో, ఓ దుర్వృత్తి కలిగిన దానా, నువ్వు చాలా సంవత్సరాలు ఇక్కడ గాలిని భుజిస్తూ ఆహారం తినకుండా భస్మంలో శయనిస్తూ ఉండుదువుగాక. ఇదే ఆశ్రమంలో ఎవరికీ కనిపించకుండా తపిస్తూ ఉండు. ఎప్పుడో ఒకప్పుడు దుర్దర్శుడైన రాముడు ఈ ఘోరమైన అడవిలోకి వచ్చినప్పుడు ఆయన చేత నువ్వు అప్పుడు ఆ సమయంలో నువ్వు పూతమవుతావు, పునీతమవుతావు, సిద్ధమవుతావు. ఆయనకు ఆతిథ్యం ఇస్తే అప్పుడు లోభ మోహాలను పోగొట్టుకుని నాతో పాటు ముదాయుక్త మళ్ళీ సంతోషంగా నీ స్వంత రూపంతో నువ్వు ఉండువు గాని అని ఆ గౌతముడు ఆ దుర్మార్గమైన ఆచారం కలిగిన ఆమెను అదే ఆశ్రమంలో వదిలిపెట్టి సిద్ధులు చారణులు సేవించే హిమవత్ శిఖరానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడని ఇక్కడ విషయం. ఇది మనకు తెలిసిన కథే. దీని గురించి మళ్ళీ చూద్దాము. గౌతమము అంటే గౌ అన్న గో అన్న జ్ఞానం అని అర్థము. అందులో తమము ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ, చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. పాపం ఆయనకి చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. కానీ ఉత్త జ్ఞానం ఇస్తే దించుకున్నాడు, భగీరథుడు దించుకున్నట్టు దించుకున్నాడు. అహంకారాల్ని మమకారాల్ని లేకుండా చేసుకున్నాడు. ఆ ఆశ్రీ లక్షణాలని లేకుండా మన్మథనం అంతా చేసుకొని మొత్తము చంపేశాడు ఆ దితిపుత్రుల్ని, ఆశ్రీ లక్షణాలన్నిటినీ. ఇప్పుడు అంతవరకు తెచ్చుకున్నాడు. కానీ ఆయన మనసు ఇంకా అహల్యమై ఉన్నది. నా హల్యము, హలము పెట్టి దున్నితే దుక్కి అప్పుడు ఆ పొలము పంటకి పండడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఆయన మనసు దుక్కి దున్నని క్షేత్రంలాగా ఉన్నది. అందులో జ్ఞానం ఉన్నది కానీ అది ఆయన జ్ఞానం పండట్లేదు. చాలా జ్ఞానం ఉంది, ఆయన చాలా తప్పించి తెచ్చుకున్నాడు. ఆయన ఉత్త జ్ఞానం ఉత్త గో కాదు, అది తమం, అది చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. కానీ ఆయన మనసు ఇంకా ఇంద్రియాలను చూసి ఇంద్రుడు కనిపిస్తే నీతో ఆ ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవి పదాటు పోయి వద్దాము, అవి చూద్దాం, ఇవి తిందాము, ఏంటో చేద్దాము అని నీతోటి సంగమం, నీతోటి కూడి ఉంటానని ఇంద్రియాలంటే మంచిది అని ఆ ఇంద్రియాల వెంటబడిపోతుంది ఈయన మనసు. పాపం జ్ఞానం ఉంది కానీ ఆ మనసు నిలవట్లేదు ఆయనకి. ఆ కుతూహలాలన్నీ ఉన్నాయి. బయట ఏమున్నాయో, ఏం తిందామా, ఏం చూద్దాము, ఏంటి చేద్దామని బయట నుంచి ఉన్న వస్తువుల మీద, ఇంద్రియార్థాల మీద ఈ మనసుకి ఇంకా కుతూహలం ఉన్నది. ఆ తెచ్చిపెట్టే ఇంద్రుడితో పాటు, ఇంద్రియాలతో పాటు వెళ్ళిపోతున్నది ఆయన మనసు. పాపం విసుగు పుట్టిపోయింది ఈ సాధకుడికి. ఆయనకి గౌ చాలా ఎక్కువ ఉంది, తమమై ఉంది కానీ అది పనికి రావట్లేదు. ఇంకా అందుకని ఆయన ఏం చేశాడంటే దుర్మతే, మతి బుద్ధి తక్కువ. ఆ మనసు బుద్ధికి ఇంకా మారట్లేదు, మనసుగానే ఉంటుంది అది. ఆ ఇంద్రియాలకు ఆకాస్త బుద్ధి లేదు. కాబట్టి అది ఏం చేసుకున్నాడు ఆయన ఇంద్రియాలతోటి కంట్రోల్ చేసుకుంటున్నాడు. వద్దు అంటే ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని అక్కడక్కడ పారుతున్నాయి. ఇంక ఇప్పటి నుంచి విఫలం అవుతావు పో అన్నాడు. ఇంద్రియాలన్నీ విఫలము, నువ్వు ఏది చేసినా దానికి ఫలం లేదు. పుణ్యఫలం కానీ పాప ఫలం కానీ ఈ ఫల అనుభవం కానీ కర్మలు చేస్తే దీనివల్ల వచ్చే ఫలితాన్ని నేను అనుభవిస్తాను అని అనుకోవడం మానేశాడు ఆ గౌతముడు. ఇంకా ఆయన ఫలితాన్ని నేను అనుభవించనని గట్టిగా కూర్చున్నాడు ఇంద్రియాలని కట్టేసి. కానీ ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఇంద్రియాల వల్ల వచ్చే ఏమైనా ఫలభోగాలు ఏమైనా ఉంటే వద్దని అనుకున్నాడు. కర్మఫలాలు వద్దనుకున్నాడు, కర్మఫల అపేక్షలు వదిలేసుకున్నాడు. ఇంద్రియాలను ఆ విధంగా కట్ చేశాడు, కంట్రోల్ చేసుకున్నాడు. కానీ మనసు ఉన్నది కదా, ఆ వృత్తి, మనసులో ఉన్న వృత్తులు ఇంకా ఇంద్రియాలు ఇంద్రియార్థాలు వెంటబడిపోతున్నాయి. ఇంకా దాన్ని ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. అందుకని ఏం చేశాడంటే దాన్ని ఇంకా దాన్ని విచిత్రంగా చాలా స్ట్రాంగ్ గా కంట్రోల్ చేశాడు. ఎన్నాళ్ళైనా సరే నువ్వు ఇట్లానే వాయుభక్ష, ఎందుకంటే మనసు
ఊపిర్ల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అదొక్కటే ఉంటుంది దానికి భుజించడానికి. మనస్సు ఒకవేళ బతికుండాలంటే దానికి వాయువులు కావాలి. కావాలంటే దాని మీద ఉంది. కానీ ఆహారాలేమీ లేవు. ఇంద్రియాల వెంటబడిపోతే కంటికి ఏదో దృశ్యం అన్నది ఆహారము, చెవికి శబ్దం అన్నది ఆహారం, ఇంకా ఆహారాలు లేవు. కంట్రోల్ మొత్తం చేసేసుకున్నాడు ఆయన. మొత్తం ఆహారాలు లేకుండా, అసలు ఇంద్రియార్థాలు లేకుండా పెట్టుకున్నాడు. ఊరికనే నువ్వు ఊపిరి పీలుస్తూ కూర్చో, అంతే. ఊరికే ఊపిరి పీలుస్తూ కూర్చో. ఇంక నీకు అనుభవాలు ఏమీ లేవు, ఆహారాలు లేవు, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంద్రియాల వెంటబడి పోయేది లేదు. ఇంద్రియాలతోటి చేసే కర్మలకి కూడా ఫలాలు లేవు, కర్మఫల అపేక్షలు లేవు అని అటు ఇంద్రియాల్ని ఇటు మనసుని ఆయన గట్టిగా నిగ్రహించుకున్నాడు. అప్పుడేమైతుంది, కోరికలన్నీ కాలిపోతాయి. ఆ జ్ఞానమన్న అగ్నిలో సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని చెప్పాడు ఆయన. పాపం మన భగవంతుడు అర్జునుడికి కృష్ణుడు జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే, జ్ఞానమన్న అగ్ని కర్మలన్నిటిని భస్మం చేస్తున్నాను. భస్మం అయిపోయిన బూడిద కుప్పలైపోయిన ఆయన కర్మలన్నిట్లో నువ్వు అక్కడే ఉండు, వాటి మధ్యలో అక్కడే ఉండు. ఇంక బూడిద కుప్పల్లాగా ఉన్నాయి నీ ఆశలన్నీ, నీ కర్మలన్నీ. ఆ కర్మలు చేస్తే కూడా వాటి వల్ల ఫలితాలు లేవు, నేను తీసుకోను, ఊరికినే ఉండట్లా అని ఆయన కంట్రోల్ చేశాడు. ఇప్పుడు భస్మసాయిని భస్మసాత్ కురితే చేసుకున్నాడు కదా, కోరికలన్నిటినీ తగలబెట్టేసుకున్నాడు. కోరికల వల్ల వచ్చే ఫలితాల్ని వద్దని వదిలేసుకున్నాడు, ఎండగట్టేసుకున్నాడు. ఊరికనే మనసు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నది. దాని అంత లెవెల్లో కంట్రోల్ చేశాడు ఆయన మనసుని. విసుగు పుట్టిపోయింది. ఎప్పుడు చూసినా ఆయన మనసు ఇంద్రియాలు వెంటబడిపోతుంటే ఏం చేయాలో తెలియక ఇంకేం చేశాడంటే, అదృశ్య, నువ్వు సర్వభూతానం అదృశ్య, ఎవరికి కనిపించద్దు, ఇంకా బయటికి పారేది లేదు. నువ్వు బయటికి పారి వాటిని వీటిని చూసి అవి ఇవి అనుభవించడం లేకపోవడం పక్కన పెట్టు, నువ్వు కూడా ఎవరికి కనిపించడానికి వీల్లేదు. ఆ విధంగా తప్పించి తప్పించి నువ్వు మొత్తం కృషించిపోవాలి. ఎండగట్టేస్తున్నాడు ఆయన మనసుని, ఆ విధంగా ఎండగట్టేసుకుంటున్నాడు ఆయన మనసుని. ఎప్పటికో ఒకప్పటికి నీకు ఆత్మారామం కావాలి. ఇంద్రియ లోలత్వం వద్దు, ఇంద్రియారామత్వం వద్దు. ఆత్మారామత్వం కావాలన్న ఆలోచన ఒక్కటి నీ మనసుకి ఎప్పుడైనా కలిగితే, ఈ వనంలాగా అడవిలాగా ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి, వీటన్నిటి మధ్యలో ఒకవేళ నీకు ఆ రాముడు కావాలి, ఆత్మారామత్వం కావాలన్న ఆలోచన ఒక్కటి కలిగితే, ఆ ఒక్క ఆలోచన చాలు, నువ్వు పునీతమవుతావు. దానివల్ల ఆ పునీతం అవ్వడము, పవిత్రం అవ్వడము, సిద్ధం అవ్వడం అంటే ఏమి, లోభాలు మోహాలు పోతాయి. ఇది ఇంద్రియాలను పెట్టుకొని బయటంతా పారి, ఇంద్రియార్థాలు కావాలన్న కోరికలు లోభితనాలు, అవి కావాలన్న మోహాలు, రాగాలు ద్వేషాలు. రాగాలు ద్వేషాలే కదా మోహాలు, రజోతమో గుణాలతో ఉన్నవి కోరికలు కోపాలు. అవన్నీ పోతాయి. లోపలే నువ్వు రమించడం మొదలు పెడితే, నీలోనే నువ్వు ఆత్మని తుష్యతి చేసావనుకో, అప్పుడు నీకు లోభాలు మోహాలు పోయి పునీతం అవుతావు. అప్పుడు ఏం చేద్దామంటే, మన ఇద్దరం కలిసి సాధన చేసుకుందాము అని ఆయన ఆ దుష్టంగా ప్రకృతి వైపు చరిస్తున్న దుష్టచారిణి అయిన ప్రపంచం వైపుకి ఇంద్రియాలతో పడి ఇంద్రియార్థాల వెంటబడిపోతున్న ఆ మనసుని కంట్రోల్ చేసి ఇక్కడే ఉండండి, దాన్ని వదిలిపెట్టి, ఇంకా ఆయన బుద్ధిలో జ్ఞానంలోనే ఉండి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈ మనసు ఎప్పటికి మారుతుందో, అసలు అది కదలకుండా ఎప్పుడు ఉంటుందో, ఆత్మ మీద తనలో తనది తుష్యతి స్థితి ఎప్పటికి వస్తుందో అని ఆయన వెయిటింగ్ చేస్తూ ఆయన తపిస్తున్నాడు. అంతవరకు తెచ్చుకున్నాడు. అప్పుడేం జరిగిందంటే, ఈలోగా మరి శరీరం అయితే ఉన్నది, మనసు ఏదో గాలులు భోంచేస్తూ, మనసు అయితే ఏదో విధంగా ఉంది. ఇంద్రియాల్ని మొత్తం కంట్రోల్ చేశాడు కదా ఆయన. కర్మలు చేస్తే కూడా అది విఫలమైపోతాయి, నాకు కర్మఫల ఆపేక్షలు లేవని కర్మ ఫలాలని ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. కర్మల్ని కూడా భస్మం చేసుకున్నాడు. కానీ ఇంద్రియాలైతే ఉన్నాయి, కర్మలు పోయాయి, కర్మఫల ఆపేక్షలు పోయాయి, కానీ ఇంద్రియాలైతే ఉన్నాయి కదా. ఆ ఇంద్రియాలు, ఈ మనసు అయితే ఉంది, ఊరికినే వాయు భక్షణం చేస్తూ ఉన్నది. అది ఇంద్రియాల వెంటపడి పోవట్లేదు, కానీ అవి ఉన్నాయి. అవేం చేసిందంటే, అది ఆ ఇంద్రియాలతో ఉన్నది, అది నేను అఫలమైపోయాను, కర్మఫల అపేక్షలు లేవు. ఇప్పుడు ఆ గౌతముడికి కోపం తెప్పించి తపస్సు పాడు చేశాను. నేను ఏదో జ్ఞానం గురించి జ్ఞాన యోగాన్ని సాధన చేసుకుంటాను అనుకున్న సాధకుణ్ణి
ఇగో ఇంద్రియాలు నేనే చెడగొట్టాను, ఆయనకు శాపాలు గీపాలు ఇచ్చాడు కూర్చొని, నన్నేమో అఫలమైపో అన్నాడు, అహల్యనేమో నిరాకరించాడు. ఈ రకంగా శాపాలు ఇచ్చేసరికి ఆయన తపస్సంతా చెడిపోయింది. ఆయన మళ్ళీ కూర్చొని తపిస్తున్నాడు. ఈ లోపల నన్ను మళ్ళా సఫలం చేయండి అని ఆయన ఆ దైవీ గుణాలను అడుక్కున్నాడు. అవేవో ప్రయత్నం చేసుకున్నాయి. ఏదో చెప్పారు కదా, సరే దాన్ని పక్కన పెడదాము. ఈ లోపల ఏమైందంటే అదేదో ప్రయత్నం చేసుకున్నాం, ఈ ఇంద్రియాలు అయితే ఉన్నాయి. అంతకంతకి ఎంత తింటే శరీరం నడుస్తుందో అంత తింటూ, ఎంత అవసరమో అంతవరకు చూస్తూ, ఎందుకంటే మనసుని కంట్రోల్ చేశాడు కాబట్టి. మనసు లేకపోతే ఇంద్రియాలు చూస్తున్నా, తింటున్నా, వింటున్నా దానికి ఎక్కువ తెలియదు. మనసు ఒకవేళ అక్కడ లేకపోతే ఇంద్రియాలు పనిచేస్తున్నా కూడా అవి పనిచేయనట్టే. అంతంత మాత్రంగా అదేదో పనిచేస్తున్నాయి ఇంద్రియాలు. ఈ లోపల ఏమైందంటే మన విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని అదిగో అటువంటి పుణ్యకర్మలు చేసుకుంటున్న ఆశ్రమం ఇది. ఆయన కర్మలన్నిటినీ పుణ్యంగా మార్చుకున్నాడు. అంతకన్నా ముందు ఇంద్రియాల వెంటబడిపోతున్న మనసు చేసే కర్మలు ఫలితాల మీద ఉండేది. ఆయన ఫలితాలను లేకుండా ఆయన ఏం చేశాడు, ఆ ఫలాపేక్షను వదిలిపెట్టుకున్నాడు. కర్మల్ని ఆయన దగ్ధం చేసుకున్నాడు. మిగిలిపోయిన కర్మలు పుణ్యకర్మలై ఉన్నాయి, అకర్మలై ఉన్నాయి. ఆ ఆశ్రమం ఇది. అక్కడికి వచ్చి ఆ దేవరూపంలో ఉన్న మహాభాగ్యవంతురాలైన అహల్యను తరింపజేయని అడిగాడు. అప్పుడేమైందంటే రామచంద్రమూర్తి వచ్చేసరికి పుష్పవృష్టులన్నీ కురిశాయి, దేవదుందువులన్నీ మోగాయి, గంధర్వులు అప్సరసలు నాట్యాలన్నీ చేశారు. ఇంకా చాలా గొప్పగా ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే రామమన్న ఆలోచన మనస్సులోకి వచ్చిందంటే ఇంక మొత్తం గణగణ గంటలే మోగుతాయి, దేవదుందువులే మోగుతాయి మనసులో. అంతకన్నా ముందు శూన్యంగా నిర్మానుష్యంగా ఉన్న మనసు ఇప్పుడు రామం వచ్చేసరికి లేచి గంతులు వేస్తూ ఉన్నది. గంధర్వ అప్సరసల నాట్యాలతో ఉన్నది. శంఖ దుందువి నాదాలన్నీ మోగుతూ ఉన్నాయి, పుష్పవృష్టులన్నీ కురుస్తూ ఉన్నాయి, గంటలన్నీ గణగణ మోగుతున్నాయి. ఇంకా అప్పుడేం జరిగిందంటే రామమన్న ఆలోచన ఆయన మనసులోకి వచ్చేసరికి అంతవరకు తపించి ఉన్న ఆ మనసు బలంగా కూడా తయారయ్యింది. ఎందుకంటే కోరికలతో ఉన్న మనసు బలహీనంగా అయిపోతుంది. అది ఆటోమేటిక్గా కోరికల్ని కంట్రోల్ చేసుకున్న మనసు బలంగా తయారవుతుంది. అది సిద్ధంగా కూడా అయింది. తపించడం వల్ల, కోరికల్ని ఎండగట్టేయడం వల్ల బలంగా తయారైన మనసు శుద్ధంగా కూడా తయారైంది. అటువంటి ఇప్పుడేమైంది, అహల్య ఇంతకు ముందు నా అహల్య దున్నని నేలగా ఉండేది, దున్నని క్షేత్రంగా ఉన్నది ఆయన మనసు. పంట పండడానికి వీలు లేకుండా ఉంది. జ్ఞానం ఉన్నది కానీ జ్ఞానం పంట పండడానికి, ఈయన పండిపోవడానికి అవకాశం లేకుండా ఉండే. ఇప్పుడేం జరిగింది, అదే అహల్య దున్నవలసిన అవసరం లేకుండా, ఇంకా దున్నవలసిన అవసరం లేదు. ఒక్కసారి పండితే ఇంకా మొత్తం మళ్ళీ రెండోసారి మళ్ళీ దున్నడానికి అవసరమే లేదు. ఇంతకు ముందు దున్నని క్షేత్రము ఇప్పుడు దున్నవలసిన ఇంకా అవసరం మళ్ళీ రాని క్షేత్రంగా అది మారిపోయింది. సిద్ధమైపోయింది, బలంగా ఉన్నది, విశాలంగా ఉన్నది. మనం చెప్పుకున్న 3 విషయాలతో ఉన్నది ఆ మనసు. అప్పుడు ఇంతకు ముందు ఆయన గొప్ప జ్ఞానంతో, అందులో కూడా సూపర్లేటివ్ డిగ్రీ చాలా ఎక్కువ జ్ఞానంతో ఉన్నవాడు. ఇప్పుడేమయ్యాడు, అదే గౌతముడు అదే జ్ఞానంతో ఆ తమస్సుని పోగొట్టుకున్నవాడయ్యాడు. ఇంకా తమో గుణం లేకుండా పోయిందని, ఆయనలో చీకట్లు లేకుండా మొత్తం జ్ఞానంతో నిండిపోయాడు ఆయన. ఇంతకుముందు గొప్ప జ్ఞానంతో ఉన్నవాడు, ఇప్పుడు మనసు సిద్ధమయ్యేసరికి తమస్సు పోయింది. ఆయన మనసులో తమస్సు పోయేసరికి జ్ఞానంగా మిగిలిపోయాడు ఆయన. అప్పుడు ఇంకా ఆయన పరమ సుఖి, అక్షయమైన సుఖము, ఆత్యంతిక సుఖం అని చెప్తారు భగవద్గీతలో భగవంతుడు. అటువంటి వాడయ్యాడు. అటువంటి ఇంకా దున్నవలసిన అవసరం, మళ్ళీ కూర్చొని దాన్ని అదే పనిగా దున్నాల్సిన అవసరం లేదు ఆయన మనసు. ఆయన చిత్తము సిద్ధమైపోయింది. ఇంకా అటువంటి మనసుతో పరమ సుఖాన్ని అనుభవించడానికి ఆయన ఆ యోగాన్ని సాధించుకుని రామాన్ని పూజిస్తూ భజిస్తూ మనసులో ఆ విధంగా ఉండిపోయాడు. ఇంకా ఆయనకి ఎంతవరకు ఉండాలో అన్ని రోజులు అంతవరకు, అవసరం ఉన్నంత వరకు భూమి మీద ఎంతకాలం ఉందో అంత ఉంటాడు. ఇంకా అవసరం కూడా లేదు ఆయనకి. ఇంకా మళ్ళీ ఒక్కసారి మనసుకి రామం కలిగిందంటే వెనక్కి తిరిగి రాదు. ఇంకా మనసు ముందుకు వెళ్ళిపోతుంది. అది అక్కడున్నాడు మన గౌతముడు. ఇది మన గౌతముడు అన్న సాధకుడి గురించిన సాధన
ప్రస్థానం. ఆ తర్వాత మళ్ళీ మనకు విశ్వామిత్రుల వారు, ఆయన తపస్సు తర్వాత అంబరీషుల వారు, ఆ తర్వాత పరశురాముల వారు, అట్లా ఇంకొద్ది ఇద్దరు ముగ్గురు, ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకెక్కువ మంది సాధకులు మనకి ఇంకా తారసపడరు, ఒకళ్ళిద్దరు మిగిలిపోయారు. వాళ్ళందరినీ వచ్చే వారం చూసుకుని మనము ఈ రామాయణము సాధకుల కోసము, ఇందులో ఎంతమంది సాధకులు ఉన్నారు, వారి వారి ప్రస్థానాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జ్ఞాన సాధన జర్నీస్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటున్న ఈ ప్రకరణాన్ని ముగించుకుని మనము అయోధ్య కాండలకి వెళ్ళిపోదాము. శుభం భూయాత్.